आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। యామిని వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. బులెటిన్ అప్డేట్స్ చూస్తే కరోనా వ్యాప్తి నేపథ్యంలో వచ్చే రోగుల నుండి అక్రమ వ్యాపారం చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలను దోచుకుంటున్న యశోద ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలంటూ బీజేపీ బీజేవైఎం నాయకుల ఆందోళన, ఉద్రిక్తత. కోవిడ్ నిబంధనలు చట్టాలకు విరుద్ధంగా కరోనా రోగుల నుంచి 15 లక్షల నుంచి 50 లక్షలు గుంజుతున్నారంటూ ఆరోపిస్తూ బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో మలక్పేట యశోద ఆసుపత్రి ముందు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నేతలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పేద దళిత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందించాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఒక 2-3 హాస్పిటల్ మీద చర్యలు తీసుకొని ఆయనకు సంబంధించినటువంటి యశోద అటువంటి హాస్పిటల్ మీద ఈరోజు వరకు చర్యలు తీసుకోవట్లేదు. ఈరోజు ఉదయం కరీంనగర్ సంబంధించినటువంటి ఒక పేషెంట్, కరోనా పేషెంట్ ఊరేసుకొని చనిపోవడం జరిగింది ఈ యొక్క హాస్పిటల్లో. కనిపిస్తలేదా? కేసీఆర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది. ఎందుకంటే ఈరోజు మీకు ఇస్తున్నటువంటి హాస్పిటల్లో మీకున్నటువంటి పిఆర్ఓలు ఎవరైతే ఉన్నారో డబ్బులు కట్టనోడు డబ్బులు కట్టనోడు మీరు ఎంక్వైరీ చేసి పేషెంట్ను మీరు చేర్చుకోవడం జరుగుతున్నది. ఒక పేషెంట్కు 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, ఎన్ని లక్షలు వసూలు చేస్తారు? ఇట్లా ఈ రకంగా ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సీఎం వచ్చి అడుగుతున్నది. రాబోయే రోజుల బిడ్డ నువ్వు పేదలకు నువ్వు వైద్యం అందించకుంటే నీ సంగతి చూస్తామని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము హెచ్చరిక చేస్తున్నాం. నీకు కోట్లాది రూపాయలు కరోనా వైరస్ సోకి మరణించిన మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తి దహన సంస్కారాలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు రాకపోవడంతో పీపీఈ కిట్ ధరించి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ తో మరణిస్తే కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం హేయమైన చర్య అని అన్నారు. వైరస్ సోకిన నాటి నుండి మృతుల అంత్యక్రియల వరకు ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని, మానవ విలువలను మంటగలిపేలా ప్రవర్తించవద్దని తెలిపారు. ఈరోజు పేపర్లో గాంధీ హాస్పిటల్లో కొంతమంది పిల్లలున్నా కూడా కరోనా వచ్చిందని చెప్పి తల్లిదండ్రులను వదిలిపెట్టుకోవడం చూడడం చాలా బాధ కలిగింది. మొన్న పేపర్లో కూడా హైదరాబాద్కు తన బిడ్డ దగ్గరకు పిల్లల్ని చూడడానికి వెళ్తే మళ్ళీ బ్యాగ్ వచ్చిన తర్వాత కొడుకులు హైదరాబాద్ నుంచి వచ్చిన నువ్వు కరోనా ఉండొచ్చు, నీకు ఇంట్లోకి రావద్దని చెప్పి తల్లిదండ్రులను ఏంటేయడం. చాలా సందర్భాల్లో చనిపోయినా కూడా కరోనాతో చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులు కూడా శవం దగ్గర రాకుండా వదిలిపెట్టుకోవడం అనేటివన్నీ కూడా బాధ కలిగింది. ఇవన్నీ కూడా క్రూర మృగాలు చేసేటువంటి పని. ఇది మానవత్వంతో మెలుగాల్సిన పని ఉంది. ఈరోజు కరోనా వచ్చినంత మాత్రాన జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ రూల్స్ ప్రకారం పీపీ కిట్స్ తీసుకొని కన్న తల్లిదండ్రులను అంతిమ సంస్కారం చేయడానికి దగ్గరుండి చేయాలి. అంతేగాని చూస్తేనే కరోనా వస్తుందని అపోహలొద్దు. దయచేసి అలాంటి పని ఎవరు కూడా చేయొద్దు. నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఇట్లా చేస్తావని తెలిసింటే మరి ఆయన పరిస్థితి ఏముంటుండే? నువ్వు పుట్టేవాడివేనా? నీ కళ్ళ తల్లిదండ్రులు లేకుండా నీకు జన్మ అంటూ ఉంటుందా? అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులని అనుకోకుండా వచ్చిన కరోనా, కావాలని చేసుకున్నది కాదు, అది తప్పు చేసింది కూడా కాదు. దురదృష్టవశాత్తు కరోనా వస్తే మీరు వదిలిపెట్టి హాస్పిటల్లో వదిలిపెట్టి పోవడం అనేది చాలా బాధాకరం. ఈ క్రూరమైన పని ఎవరు కూడా చేయొద్దు. దయచేసి జాగ్రత్తలు తీసుకొని దూరం నుంచి పాటించాలా. అందుకే నేను ఈరోజు కరోనాతో చనిపోయినటువంటి వ్యక్తి సంస్కరణలకు ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఈ సందేశాన్ని అందరికి తెలియజేయాలని చెప్పి నేను పీపీ కిట్స్తో అటెండ్ అయ్యి రావడం జరిగింది. దయచేసి లిమిటెడ్ మెంబర్స్తో 5 మంది 10 మంది కనీసం కన్న తల్లిదండ్రులను, పిల్లలు, కుటుంబ సభ్యులు
ఒక 5 మంది 10 మంది అన్న ఉండి ఖచ్చితంగా ఆ సంస్కరణలో చేయించాలా అంతిమ దహన సంస్కరణలు. కానీ నర్సీపట్నంలో కలకలం రేగింది. స్థానిక పెద్ద చెరువులో రగ్గుతో కట్టిన మృతదేహాన్ని సోమవారం సాయంత్రం గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు మృతదేహాన్ని పెద్ద చెరువులోంచి తీసి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహం చెరువులో వేసి 3-4 రోజులు అయి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ నల్ల రగ్గుతో కట్టిన మృతదేహాన్ని గుర్తించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామని, మృతుడు బ్లూ జీన్స్ ప్యాంటు, నలుపు తెలుపు గల్లటి షర్ట్ వేసుకున్నట్టు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు చెరువులో ఉండేటువంటి ఒక చివారిని ఒక రగ్గులో చుట్టేసి ఒక మేల్ పర్సన్ డెడ్ బాడీ ఉంది, బ్లూ కలర్ జీన్స్తో కాలు కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. దానిపైన మేము వెళ్ళి బాడీని సిక్ చేశామండి, ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చాము. ఆయన ఐడెంటిఫికేషన్కి ఆయన ఫోటోలన్నీ ఇస్తామండి. ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రొసీడ్ అవుతామండి. ఈలోగా మేము కంప్లైంట్ తీసుకొని కేసు ఇచ్చేస్తాం. పటాన్చెరు మండలం రుద్రారంలోని ఎంఎస్ఎన్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడు నాగరాజ్ అనే 45 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. ఇస్నాపూర్లోని ఎస్ఎం ఆసుపత్రి వద్ద అంబులెన్స్ లో తరలించగా అప్పటికే మరణించాడని తేలడంతో చనిపోయిన నాగరాజుకు న్యాయం జరగాలంటూ ఎంఎస్ఎన్ పరిశ్రమ గేటు ముందు మృతదేహంతో వెళ్లి కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. పరిశ్రమలో ఉదయం షిఫ్ట్ లో పనికి వెళ్లిన కాంట్రాక్టు కార్మికుడు నాగరాజు పనిచేస్తుండగానే ఉన్నపనంగా కుప్పకూలడంతో హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించగా అప్పటికే అతను చనిపోవడంతో మృతుని కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకొని రోధిస్తూ న్యాయం జరగాలంటూ మృతదేహాన్ని పరిశ్రమ వద్దకు తీసుకెళ్లి న్యాయం జరగాలంటూ ధర్నా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న ప్రశాంతి నగర్ కాలనీలో భక్తులు ఘనంగా నిర్వహించారు. బృందావన్ పార్క్ లో ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో ఉదయం నుంచి శ్రీకృష్ణుని స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి గిరి, జాగృతి అసోసియేషన్ ప్రతినిధి సింహాచలం నాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రశాంతి నగర్ కాలనీలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు బృందావన విహార్ పేరు మీద ఈ ప్రశాంతి నగర్ పార్కులో ఏర్పాటు చేసినటువంటి విగ్రహంలో మొదటి ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం జరుగుతోంది. కృష్ణుడి యొక్క గొప్పతనం మన అందరికీ తెలుసు. ధర్మానికి ప్రతీక భగవద్గీత. దేశంలో కరోనా పరిస్థితులు అన్లాక్ అమలుపై నేడు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మోదీ ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6 లక్షల క్రియాశీల కేసులున్నాయన్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో దాదాపు 80% 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని ప్రధాని తెలిపారు. ఈ సమయంలో 10 రాష్ట్రాలు వైరస్ ను కట్టడి చేయగలిగితే కరోనా పోరులో భారత్ విజయం సాధించినట్లేనని పునరుద్ఘాటించారు. అందుకే ఈ రాష్ట్రాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలని సూచించారు. ముఖ్యంగా బీహార్, గుజరాత్, యూపీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో కోవిడ్ టెస్టుల సంఖ్య తక్కువగా ఉందని, పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్టు ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్య భారీగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. इतने बड़े संकट को जिस प्रकार से हमने मुकाबला किया है उसमें
सबका साथ मिलकर के काम करना ये बहुत बड़ी बात है। सभी माननीय मुख्यमंत्री जी, आज 80% एक्टिव केसेस हम जो आज मिले हैं इन 10 राज्यों में है, और इसलिए कोरोना के खिलाफ लड़ाई में इन सभी राज्यों की भूमिका बहुत बड़ी हो जाती है। आज देश में एक्टिव केसेस 6 लाख से ज्यादा हो चुके हैं, जिनमें से ज्यादातर मामले हमारे इन 10 राज्यों में ही है। इसलिए ये आवश्यकता लगी कि इन 10 राज्यों के एक साथ बैठ करके हम समीक्षा करें, चर्चा करें, और उनकी जो बेस्ट प्रैक्टिसेस है, उन्होंने किस किस प्रकार के नए इनिशिएटिव लिए हैं, वे सबके ध्यान में आए, क्योंकि हर कोई अपने अपने तरीके से प्रयास कर ही रहा है। और आज की इस चर्चा से हमें एक दूसरे के अनुभवों से काफी कुछ सीखने को, समझने को मिला है। कहीं न कहीं ये एक भाव आज निकल कर आया है कि अगर हम मिलकर अपने इन 10 राज्यों में कोरोना को हरा देते हैं तो देश भी जीत जाए। కరోనా కల్లోలంలో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వ్యాక్సిన్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. స్పుత్నిక్ పేరుతో తయారైన వ్యాక్సిన్ ను తన కుమార్తెకు వేయించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. దీంతో కరోనా వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా అవతరించింది. టీకా ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్ నియంత్రణలోకి వస్తుందని తెలిపిన పుతిన్ తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు ఈ టీకా ఇవ్వనున్నారు. ఆగస్టు నెలలోనే కరోనా వ్యాక్సిన్ ప్రజల ముందుకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించామని, కొద్ది వారాల్లోనే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తిని చేపట్టే లక్షలాది డోసులను సరఫరా చేస్తామని ప్రకటించారు. నిర్మల్లోని విజయ డైరీ చిల్లింగ్ సెంటర్ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, డైరీ చైర్మన్ శ్రీ లోక భూమారెడ్డి, ఎండీ శ్రీ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ తదితరులు పాల్గొన్నారు. బోడుపల్లి నివాసి కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తున్న తోటి ఉపాధ్యాయురాలు శివాని గత 5 నెలలుగా జీతాలు లేక ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. శివాని టీచర్ ఆత్మహత్యకు యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, శివాని గౌరీ ఆత్మకు శాంతి కలగాలని కుకట్పల్లి జోన్ టీపీటీఫ్ ఈ రోజు భరత్ నగర్ పోచమ్మ తల్లి గ్రౌండ్ లో కొవ్వొత్తులు వెలిగించి నిరసన కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాపారావు, సుబ్బలక్ష్మి, మహదేవ్, డేవిడ్, ఊర్మిళ, వరలక్ష్మి, సంతోష్, శ్రీకాంత్, లక్ష్మణ్, కళ్యాణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలిసివేసింది. ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. ఇలాంటివి ఆల్రెడీ మేము 5 నెలలుగా జీతాలు లేవని చెప్పి ప్రభుత్వానికి ఎంతో మొరపెట్టుకున్నాము, యాజమాన్యాలకు మొరపెట్టుకున్నాము, ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్ దృష్టికి తీసుకువెళ్ళాము. ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. సో ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి ఉన్నటువంటి విషయమే ఇది. ఇలాంటివి జరుగుతాయి అనుకున్నాము. నిజంగా జరిగినది చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం. దీనికి బాధ్యులు ఎవరు అంటారు? యాజమాన్యాలా, లేకపోతే ప్రభుత్వమా? ప్రభుత్వ అసమర్థ పరిపాలన అంటారా? మరి ఎవరు దీనికి బాధ్యులు? ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆత్మహత్య కాదు, మానసికంగా ప్రైవేట్ టీచర్స్ అందరి ఆవేదన ఇది. ప్రైవేట్ టీచర్స్ని డిప్రెషన్కు లోన్ చేస్తూ చావుకు కారణం అయినటువంటి మొదటి వ్యక్తిగా ప్రభుత్వం ఉంటుంది, రెండోది యాజమాన్యము ఉంటుంది. మహారాష్ట్రలో యావత్మల్ జిల్లా లాతి గ్రామంలో పులిపై ప్రజలు తిరగబడ్డారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పొలంలో ఒక ఆవుపై దాడి చేసి చంపడంతో గ్రామస్తులు ఆగ్రహంతో పులిని గొడ్డళ్లు, కర్రలతో తరిమారు. దాంతో పులి గ్రామస్తులు దాడి చేయడానికి రావడంతో పరుగులు పెట్టింది. అయినప్పటికీ గ్రామస్తులు పులిని పొలిమేర దాటేంత వరకు తరిమారు. అయితే ఇది పులి సంరక్షణ కేంద్రం తిప్పేశ్వర్ పరిసర ప్రాంతంలో జరగడం విశేషం. వన్యప్రాణులపై ప్రజలు తిరగబడటంపై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి.
బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें. देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज.